అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? మనము ప్రతిసారి మనకు అన్నీ తెలుసు అనుకొని మనము ఏది డిస్కౌంట్లో తక్కువలో వస్తుందని మనం అనుకుంటాం కదా. ఈరోజు ఒక మంచి కథతో కూడిన ఒక చక్కటి వాగ్దానం విందాము. సామెతలు 3వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. కొన్నిసార్లు మన జీవితంలో మనము జ్ఞానులమని మనం అనుకుంటాం, మనకు అన్నీ తెలుసు అని అనుకుంటాం. లేక మనకున్న మోటివ్స్, సెల్ఫిష్ నేచర్, గ్రీడీనెస్ బట్టి కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు జ్ఞానివి కదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెడితే ఏం జరుగుతుంది? నీ దేహంనకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఒక కథను నేను విని ఉన్నాను. ఒక ఆయన పాము కాటేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆయనకు తెలిసింది ఏంటంటే, స్కార్పియన్ కాటుకి ఆ విషం తీయడానికి 10 రూపాయలు, పాము కాటు విషం తీయడానికి 100 రూపాయలు. సో ఆయన అనుకుంటాడు, దీనికి నేను ఈ డాక్టర్కి 100 రూపాయలు పెట్టాలా? నేను ఈ పాయిజన్, నీళ్ళు పాయిజన్ ఒకటే, పాము పాయిజన్ ఒకటే, అది 2 పాయిజనే కదా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కార్పియన్ అని చెప్తానని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తేలు కుట్టిందయ్యా అంటాడు. నిజానికి ఆయనకు పాము కుట్టింది. అయితే తేలు కుట్టిన వైద్యాన్ని ఇస్తాడు. 10 రూపాయలతో ఆ వైద్యాన్ని తీసుకుంటాడు, అది వేసుకుంటాడు. కానీ రియాక్షన్ ఎక్కువ అయిపోతుంది. శరీరం అంతా దత్తులు, భయంకరమైన అవస్థలో ఎలర్జిక్ అయిపోయి ఊపిరి ఆడని స్థితిలోకి పరిగెత్తుకుంటా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ అంటాడు, నేను ఇచ్చిన పేలు కాటు మందు ఇచ్చాను కదా, దానికి రియాక్షన్ ఎందుకు అవుతుంది అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ ఎందుకో డౌట్ఫుల్గా అడుగుతాడు, అయ్యా నేను ఇచ్చిన మందును వేసుకున్నావా అంటే, అవునయ్యా. మరి నీకు పాము కుట్టిందా తేలు కుట్టిందా అని అడుగుతాడు. అయ్యా నిజం చెప్పాలా, నాకు పాము కుట్టింది అని చెప్తాడు. పాము కాటేసిందంటే అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఆ 10 రూపాయల కొరకు నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకున్నావు చూడు, ఇప్పుడు నీకు 1000 రూపాయలు, 10,000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది అని అంటాడు. నిజమే, మన జీవితంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మన అతిక్రమం దాచిపెడితే మనం నిజంగా బయటపడలేము. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తామంటే మార్గాలు సరళం కావు. సమస్తం ఎరిగిన దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఇది నా సమస్య, అయ్యా ఇది నా ప్రాబ్లం, అయ్యా నువ్వు చూసుకొని ఆయన అన్నప్పుడు దేవుడు కరెక్ట్గా నిన్ను విడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నాం కదా. 32వ కీర్తనలో మరి 6, 7, 8 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే మనము నిజంగానే దేవుడు ప్రాయశ్చిత్తం మనకి దేవుడు దయచేస్తున్నాడు. ఒప్పుకుందాం, ప్రభా అవును నాది ఇది, ప్రభా నా సమస్య ఇది, నా వీక్నెస్ ఇది నాయన, అయ్యా నేను నా జ్ఞానం మీద ఆధారం చేసుకుంటే ముందుకు వెళ్ళను, నీ జ్ఞానం నాకు కావాలను ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి నాయన, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అన్నీ తెలుసులే అనుకొని నాయన ముందుకు వెళ్ళి, అయ్యా కష్టాలను కొని తెచ్చుకున్న వారు ఉన్నారు నాయన. అయ్యా ఈరోజు మాకు చెప్తున్నావు నాయన, అయ్యా ఉన్నది ఉన్నట్టుగా నాయన బయలుపరచమని చెప్తున్నావు నాయన. ఉన్నది ఉన్నట్టుగా అయ్యా తండ్రి, సొంత నిర్ణయాలు కాక దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నావు నాయన. అవును నాయన, నీ మాట వింటే మాకు ఆరోగ్యము, నీ మాట వింటే మా ఎముకలకు సత్తువ నాయన కలుగుతుంది. ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఎవరైతే నీ మాటను లక్ష్య పెట్టక దూరం వెళ్ళిపోయారో మరొక్కసారి నీ యొద్దకు వచ్చి మంచి ఆరోగ్యము, మంచి ఆస్తి పాస్తులను, అంతేకాదు వారి మార్గాలన్నీ సరళపరుస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వాగ్దానం విన్నారు కదా. దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడా? వైనస్ కార్యక్రమాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు, దేవుడు నాతో మాట్లాడారు, వైనస్ రోజు మాతోనే మాట్లాడుతుందని. సో నిజంగా మీరు బ్లెస్ అయితే నేను మీకు ఒక చిన్న ఫేవర్ చేయమని, దేవుని రాజ్యం కట్టడానికి ఒక చిన్న ఫేవర్ చేయమని మునుపు ఎప్పుడు అడగనటువంటి మరి ఒక రిక్వెస్ట్ని నేను మీకు చేస్తూ ఉంటున్నాను. ఏంటంటే, మరి ఈ 40 days మీరు అందరూ వింటున్నారు. ఈ వైనస్ ప్రతిరోజు ఆల్మోస్ట్ సండేస్ తప్పితే
300 రోజుల వరకు కూడా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీతో మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరిచి బూస్టప్ వస్తుందక్క అని చాలామంది చెప్తా ఉన్నారు కదా. అయితే 40 days మేము ప్రేయర్స్ నిర్వహిస్తున్నాము. మరి ఎంతో 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 లక్షలతో కూడిన పని కాబట్టి దేవుడు విశ్వాసముతో మీరు అనుకొని విత్తండి. ప్రభా, నేను ఈ 1000 రూపాయలను ఈ 40 days చర్చ్లో జరుగుతున్న మీటింగ్స్కి నేను ఇస్తాను. ప్రతి ఒక్కరు 1000 రూపాయల కంటే తక్కువ కాదండి. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో 1000 రూపాయలు, ఇప్పుడు మనం బయటికి వెళ్తే 1000 రూపాయలు ఊరికైనా ఖర్చు అవుతాయి కదా, ఆ 1000 రూపాయలు నేను దేవునికి ఇస్తానని చెప్పి అది పక్క పెట్టి దేవుని సన్నిధిలో మీరు విత్తి చూడండి. 40 దినాల్లో దేవుని కార్యము మీ యొక్క చిన్న కానుక ద్వారా దేవుని కార్యం జరుగున్నట్లయితే దేవుడు మీకు 100 రెట్లు దేవుడు తిరిగి మీకు దయచేస్తాడు. కాబట్టి విశ్వాసంతో విత్తండి. ఎంత విత్తమంటున్నాను నేను? మినిమం 1000 నుంచి స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ నేను కాదులే ఎవరికోలే అనుకోకు. ఈ మాటలు నువ్వు వింటున్నావంటే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ దివ్య మినిస్ట్రీస్కి ముఖ్యంగా ఈ వైనస్ ప్రోగ్రామ్ని ప్రతిరోజు వింటున్నాను. ప్రాఫిటికల్ లైఫ్ ప్రతిరోజు ప్రతి వారము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నవారు 1000 రూపాయలు విత్తండి. ఇక్కడ QR కోడ్ కనబడుతుంది కదా, యూ కెన్ డిపాజిట్ దేర్. అండ్ మీ యొక్క కానుక ద్వారా అనేకులు దీవించబడతారని ఈ 40 దినాల ప్రార్థనలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా లైవ్స్ ద్వారా, ప్రాఫిటికల్ లైఫ్స్ ద్వారా దీవించబడినట్లయితే మీరు విత్తాల్సిందిగా కోరుచున్నాను. ఇది నా రిక్వెస్ట్. ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరు విత్తాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నేను ప్రేరేపించి ఉన్నాడని నమ్ముచున్నాను. సో విత్తండి, దేవుని దీవెనలు పొందండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే గాడ్ విల్ గివ్ మీ సక్సెస్ ఇన్ ఎవ్రీ వే అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.